కాకినాడ పోర్టులో స్టెల్లా ఆయిల్ పనామా షిప్ నుంచి రేషన్ బియ్యం అన్లోడింగ్ మొదలైంది. కిందటి నెల 11 నుంచి కాకినాడ పోర్టులో షిప్ నిలిపివేసింది. షిప్ లో 1320 టన్నుల రేషన్ బియ్యం అన్లోడ్ జరుగుతోందని కలెక్టర్ చెప్పారు. తుఫాన్ కారణంగా రైస్ అన్లోడింగ్ వాయిదా పడింది. 1-2 రోజుల్లో అన్లోడింగ్ పూర్తి కానుంది. బ్యాడ్జీల ద్వారా గోడౌన్స్ లోకి బియ్యం తీసుకొస్తున్నారు. ఇప్పటికే బ్యాడ్జీలో ఉన్న 1064 టన్నుల రేషన్ రైస్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. స్టెల్లా ఎల్ పనామా షిప్లో ఉన్న రేషన్ బియ్యం అన్లోడింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు అధికారులు. దానికి సంబంధించి గత నెల 11న స్టెల్లా ఎల్ పనామా షిప్ కాకినాడ పోర్టుకు వచ్చింది. అప్పటి నుంచి కూడా షిప్ ఇక్కడే ఉంది. గత నెల 29న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా షిప్ను పరిశీలించారు. షిప్లో దాదాపు 640 టన్నుల రేషన్ రైస్ ఉన్నట్లు గుర్తించారు. దానికి సంబంధించి కూడా కలెక్టర్ మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశారు. మొత్తం 5 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులతో మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో షిప్ మొత్తం తనిఖీ చేయాలి. రేషన్ రైస్ ఎంత ఉంది, అసలు షిప్ కెపాసిటీ ఎంత, అదేవిధంగా షిప్లో ఎంత లోడ్ అయిందని పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. దానికి తగ్గట్లుగానే మల్టీ డిసిప్లినరీ కమిటీ పూర్తి స్థాయిలో కలెక్టర్కు నివేదిక ఇచ్చింది. దాదాపు డిప్యూటీ సీఎం కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ కావచ్చు 640 టన్నుల రేషన్ రైస్ ఉన్నట్లు చెప్తే, ఇటు మల్టీ డిసిప్లినరీ కమిటీ నివేదికలో దాదాపు 1320 టన్నుల రేషన్ రైస్ ఉన్నట్లు గుర్తించారు. దానికి సంబంధించి కూడా 1320 టన్నుల రేషన్ రైస్ని కూడా సీజ్ చేయాలని ఇప్పటికే కలెక్టర్ కమిటీకి కావచ్చు, అదేవిధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, పోర్టు, మరోవైపు అధికారులకు రెవెన్యూ కావచ్చు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకు ఆదేశించిన సిచ్యువేషన్. దానికి తగ్గట్లుగానే గత 10 రోజుల నుంచి కూడా ఇటు షిప్లో ఉన్న రేషన్ రైస్ అన్లోడింగ్ చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అల్పపీడనం తుఫాను ప్రభావంతో ఆ ప్రక్రియ సీ అనేది రఫ్గా ఉండడంతో సముద్రం లోపలికి వెళ్ళే అవకాశం లేకపోవడంతో గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉంది. అయితే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అధికారులు ఇటు స్టెల్లా ఎల్ పనామా షిప్లో ఉన్న రేషన్ రైస్ను దానికి సంబంధించి అన్లోడ్కి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టారు. ఏదైతే గత నెల 29న పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో పరిశీలించినప్పుడు దీనికి సంబంధించి షిప్లోకి వెళ్ళడానికి బార్జీల్లో సిద్ధంగా ఉన్న దాదాపు 1064 టన్నుల రేషన్ రైస్ను కూడా గుర్తించారు. దానిని కూడా ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒకవైపు పోర్ట్ అధికారులు కావచ్చు, అదేవిధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు, ఏదైతే కస్టమ్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. 1064 టన్నుల రేషన్ రైస్ ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 1320 టన్నుల రేషన్ రైస్ను కూడా ఏదైతే షిప్లో ఉన్న రేషన్ రైస్ను బార్జీల ద్వారా ఇటు పోర్టుకు తీసుకురావడం, వాటిని గోడౌన్లో భద్రపరిచి మొత్తం రెండింటిని కలిపి ఏం చేయాలి, దానికి సంబంధించి అది అసలు ఆ రైస్ ఎక్కడి నుంచి వచ్చిందని ఇప్పటికే అధికారులు గుర్తించారు. సత్యం బాలాజీకి సంబంధించిన ఎక్స్పర్టర్స్గా ఆ రైస్ సత్యం బాలాజీ చెందిన ఎక్స్పర్టర్స్ ఈ పోర్టుకు తీసుకొచ్చేలా కూడా అధికారులు గుర్తించారు. అసలు ఆ ఒక్క ఎక్స్పర్టరే ఈ రేషన్ రైస్ తీసుకొచ్చారా, మొత్తం 24 మంది ఎక్స్పర్టర్స్ ఈ రేషన్ దీనికి సంబంధించి ఈ రైస్ని షిప్లోకి లోడ్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. 24 మంది ఎక్స్పర్టర్లో కేవలం సత్యం బాలాజీకి సంబంధించిన ఎక్స్పర్టర్ ఒక్కరే ఈ రేషన్ రైస్ను తీసుకుని వచ్చారో, మిగతా వాళ్ళ పాత్ర ఏదైతే ఉందని కూడా పూర్తి స్థాయిలో అధికారులు దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. గతంలో షిప్కి సంబంధించి గత నెల 11 నుంచి కూడా టెక్నికల్గా డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఒకవేళ షిప్ని సీజ్ చేయాలంటే ఖచ్చితంగా అది ఇంటర్నేషనల్గా ఇష్యూ అవుతుంది. అంతర్జాతీయంగా దేశాలకు మధ్య ఉన్న ఎగుమతి సమస్యలు, అదేవిధంగా సరుకు దిగుమతికి సంబంధించి ఇబ్బందులు అవుతాయి. కాబట్టి షిప్ని సీజ్ చేసే అవకాశం లేదని ఇప్పటికే జిల్లాధికారులు క్లారిటీ ఇచ్చినారు. దానికి సంబంధించి ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చారు. దాంతో మొత్తం 1320 మెట్రిక్ టన్నుల రేషన్ రైస్ ఏదైతే ఉందో ఈ రేషన్ రైస్ను సీజ్ చేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు. దానికి తగ్గట్లుగానే ప్రాసెస్ మొదలైంది. 1-2 రోజుల్లో మొత్తం రేషన్ రైస్ అనేది షిప్ నుంచి అన్లోడ్ చేసి రా రైస్ లోడ్ చేసి షిప్ని పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకాష్ సాయి సుధీర్ ఎన్టీవీ కాకినాడ నుంచి.